మీ చేత పట్టుకోండి. ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చదవడం చేస్తారో చదువు మాకు దేవుడు తీసుకొచ్చి ఆయన చక్కటి ప్రణాళికతో పాఠశాలని నడిపించారు. పగటి రాధాకృష్ణ గారికి ఇంకా ఎంఈఓలు ఇద్దరికి ఏలూరు అర్బన్లో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి విచ్చేసిన హెడ్ మాస్టర్స్ అందరికీ ఆశీస్సులు. చాలా సంతోషం. నేను మార్చిలో జాయిన్ అయినప్పుడు స్కూల్ చాలా బాగుంటుంది. ఈ స్కూలు ఆర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ ఇక్కడే పెట్టాలని నేను అనుకున్నాను. బట్ సమ్మర్లో ఈ ప్రాబ్లం పార్కింగ్ ప్రాబ్లం, సో రిమైనింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. సో గవర్నమెంట్ స్టూడెంట్స్ ఆల్రెడీ పంపించడం జరిగింది. అన్ని పాఠశాలలో స్టూడెంట్స్ ఉన్నాయి. ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి, జూన్ స్టార్టింగ్ నుంచి సంధ్య 10th క్లాస్, కావ్య 9th క్లాస్, తన్మయి, మనోజ్ఞ 9th క్లాస్, తన్మయి 9th క్లాస్, కొంచెం అనుకోండి, కొంచెం 9th క్లాస్, మనోజ్ఞ, వీర విజయ, తర్వాత బీసీజీఓ స్కూల్ రెడీగా ఉండండి. యశ్వంత్ నాగూర్ భాష 10th క్లాస్, దుష్మన్ 10th క్లాస్, సాయి సుభాష్ 9th క్లాస్, ప్రదీప్ కుమార్ 9th క్లాస్ కేబినెట్ సుబ్బమ్మదేవి SCS టీమ్ స్కూల్ పిల్లలు ఎవరున్నారమ్మా? ఓకే సుశాంత్, ఓకే మణికంఠ, ZPHS శనివారపేట, లక్ష్మీ, పూజిత, శాలి, గీతిక, యువశ్రీ, గీతిక, యువశ్రీ. ఓకే నెక్స్ట్ ZPH మూల్య. ఓకే స్కూల్ పాడదప్ప అలా మీరే పట్టుకోండి అన్న సార్, అలా చేయి పెడతారు. ఓకే గాయత్రి. ఈ యొక్క దుర్రాష్ట్ర పాలనలో ఈ అన్ని పక్కన పెట్టడం వల్ల పోలీస్ సంతకం నేనే చేస్తాను, అధికారం నాకు ఇవ్వండి అంటే నిన్న రోజున ఆయన పోలీస్ సంతకం 16,347 మెగా డిఎస్సీ ఉద్యోగులు ప్రకటించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి దక్కింది. మరి గతంలో 2014లో బరేటి కోటరామారావు బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్కూల్కి చాలా సార్లు 15 సార్లు దాకా మేము వస్తడం జరిగింది. అయ్యా మాకు బాస్కెట్ బాల్ కోర్టు కావాలి అని అంటే 3 జిల్లాల్లో లేని బాస్కెట్ బాల్ కోర్టు 30 లక్షల రూపాయలు జనరల్ ఫండ్స్ లో నుంచి అప్పటి శాసనసభ్యులు బరేటి కోటరామారావు గారి ఆధ్వర్యంలో మీరు కూర్చున్న బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఆయన టైంలో నిర్మించింది తెలుగుదేశం పార్టీయే. మరి దానికి ఉదాహరణే జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఈ స్కూల్లోనే దక్కింది. ఆనాటి మంత్రి పీతం సుధాకర్ గారు, అప్పుడు జెడ్పీ చైర్మన్ బాపిరాజు గారు, చాలా మంత్రులు జవహర్ గారు విజిట్ చేస్తే ఇది అసలు ప్రభుత్వ కళాశాల, ప్రైవేట్ కళాశాల అని చెప్పేసి ఇదే డయాస్ మీద అన్నారు. మరి అన్ని జరుగుతున్నాయంటే మరి ప్రభుత్వం పెట్టింది నాడు నేడు అని చెప్పి
రంగులేసి ఆర్చులు కట్టి రిబ్బన్లు కట్ చేశారు తప్ప ఏమీ చేయలేదు. వీళ్ళకన్నా ముందే 2014 నుంచి 19 వరకు సర్వశిక్ష అభియాన్ నిధుల కింద కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి 175 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఏదైతే ఈ రోజున ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం మరి ఇవాళ పెడతామంటే మరి స్కూల్స్ తెరిచేశారని చెప్పారు. తప్పనిసరిగా నాకు ఏదైనా పని అంటే ఇవ్వాలనుకుంటే ఇవాళ అయిపోవాలి. అందుకనే రేపు పెట్టేసుకోండి, నేను 10ంటికి వస్తానని అన్నా. ఏదైతే పిల్లలకి క్రమశిక్షణ నేర్పే పాఠశాలకి క్రమశిక్షణతో నేను 10ంటికి వచ్చానో అదే క్రమశిక్షణ పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను 10ంటికి రావడం జరిగింది. పిల్లల అనేక ఆశయాలు కోరికలతో పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపుతుంటారు. ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా మీలాగానే బాయ్స్ కాన్వెంట్లోను అలాగే సెయింట్ జెర్సాలోను చదువుకున్నా. రిక్షాలో నేను వెళ్ళాను స్కూల్కి, అలాగే సైకిల్ తొక్కుంటానే వెళ్ళా. ఈ రోజున నేను ఏదైతే ఈ స్థితికి రావడానికి నాకు చదువే ఉపయోగపడింది. చదువు వల్ల సంస్కారం సభ్యత ఏర్పడుతుంటే మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కరు మీలో ఉన్నవారే ఒకటి అవ్వచ్చు. ఒకరు డాక్టర్ అవ్వచ్చు, ఒకరు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకరు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒకరు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు. మీ అందరికీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మీరందరూ కూడా ఇందాక డిఓ గారు ఎత్తమంటే మరి 4 గంటలు చదివే వాళ్ళు సగం మంది ఎత్తారు. 4 గంటలు చదవగలిగిన వాళ్ళు మరి మీరందరూ కూడా ఎత్తే విధంగా అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కోరుకున్నారో ఆ విధంగానే పిల్లల పట్ల బాధ్యత కూడా ఉంటది, అలాగే ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉంటది. ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని పరిష్కరించే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా గౌరవం అనేది మనసులో ఉంచాలి. ఏదో నాకు ఫ్లెక్స్ పెట్టలేదని వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. నేను ఫ్లెక్స్లు పెట్టించుకునే మనిషిని కాదు, ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకునే మనిషిని. నేను 24 అవర్స్ కూడా ప్రజలకి సేవ చేయడానికే నేను వచ్చాను. సేవ చేయలేనప్పుడు ఇక్కడ రావాల్సిన పని లేదు. నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నాకు బాధ్యతను పెంచారు. ఎప్పుడైనా సరే నేను అందరికీ కూడా ప్రజలకు ఏం చెప్తున్నానో మీ గవర్నమెంట్ అఫీషియల్ కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా నేను నిన్న నాకు కార్యక్రమం తిరిగి ముందే ఒక హెడ్ మాస్టర్ గా చేసి అని మా స్కూల్కి వస్తున్నారా మీరు వచ్చేదాకా ఆపమంటారని చెప్పారు. ఏ స్కూల్ అనేది ఒకటి వాళ్ళు ఎన్నుకుంటారు, ఆ స్కూల్కి వస్తాను వెళ్తారు, మీరు అందరూ కూడా పనిచేసుకోండి అని చెప్పా. అన్ని చోట్లకి రావడానికి నాకు కుదరదు. అలాగే మీ ఎవరికి కూడా పిల్లలకి ఏ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమం మొదలు పెట్టారో ఆ కార్యక్రమాన్ని చక్కగా చేసుకుని పిల్లలకు ఏ ఇబ్బంది లేకోకుండా డిఓ గారు చూసుకుంటారని చెప్తున్నా. ఏదైనా పుస్తకాల విషయంలో కానీ రేపు బ్యాగులు కానీ కిట్లు కానీ రావాల్సిన విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే నా నోటీసు తీసుకురండి. ఇమీడియట్ గా పిల్లలందరికీ కూడా ఏ సౌకర్యం లేకోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు మరి ఈ రోజున మొదటి అవకాశం నేను ప్రమాణం చేయకముందే మరి రావచ్చా లేదా అనేది అడిగాను. పర్వాలేదు వెళ్ళొచ్చానంటే నేను వచ్చాను. తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఎందుకంటే నాకు గౌరవం ఈ స్కూల్కి అంతకుముందే 2 సార్లు వచ్చా. ఎందుకంటే తపనా చౌదరి గారు కరాటే శిక్షణ ఇచ్చేటప్పుడు ఒకరితో ఈ స్కూల్కి రావడం జరిగింది. ఆ రోజున కూడా మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ స్కూల్తో మమేకమైన అనుబంధం ఉంది కాబట్టి ఈ స్కూల్ సమస్యలు కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి ఏ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందిని క్లియర్ చేసి అప్పచెప్తా. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.